సూపర్ స్టార్ రజనీకాంత్ గవర్నర్ కానున్నారా? అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి గవర్నర్గా రానున్నారా? దీని మీద పొలిటికల్ సర్కిల్స్లో చాలా కబుర్లు నడుస్తున్నాయి. అసలు విషయానికి వస్తే ఫిల్మ్ స్టార్స్ పాలిటిక్స్లోకి రావచ్చా? వచ్చిన వాళ్ళు ఎంతమంది సక్సెస్ అయ్యారు? ఈ క్వశ్చన్ యూపీఎస్సీ ఇంటర్వ్యూలో కూడా అడిగారు. ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ గారు, జయలలిత ఇలా చాలామంది ఫిల్మ్ స్టార్స్ పాలిటిక్స్లోకి వచ్చి షైన్ అయ్యారు. కానీ అది అప్పట్లో మాట. తర్వాత చూస్తే ఈ మధ్యకాలంలో కమల్ హాసన్ మక్కల్ నిధి మేం అనే పార్టీ పెట్టి ఆల్మోస్ట్ చాలా ఆ పార్టీకి పెద్ద గుర్తింపు ఏమి రాలేదు తమిళనాడులో. రజనీకాంత్ గారు కూడా తను పాలిటిక్స్లోకి వస్తాను, పొలిటికల్ పార్టీ పెడతానని చెప్పి చాలా ఫీలర్స్ బయటికి పంపించారు, కానీ ఆయన కూడా దానిలోంచి విరమించుకున్నారు. ఇకపోతే ఆంధ్రాలో, తెలంగాణలో మనకు తెలుసు చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా పార్టీలు పెట్టి ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే పొలిటికల్ పార్టీస్ అనేవి డెమోక్రసీలో నడిచేవి, ప్రజాస్వామ్యంలో. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా పార్టీలో చేరచ్చు, ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. అది ఫిల్మ్ స్టార్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు. అది అందరి ధ్యేయం అనమాట. అంటే ఎవరైనా దాన్ని ఏం చేసేవాళ్ళు ఎవరైనా వెళ్ళిపోవచ్చు అనమాట. దానికి ఫిల్మ్ స్టార్స్కే ప్రత్యేకంగా వీళ్ళు రాకూడదు అనేది ఏం లేదు. అయితే 1980s వరకు కూడా ఫిల్మ్ స్టార్స్ పాలిటిక్స్లోకి వస్తే ప్రజలు వాళ్ళకి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చేవాళ్ళు, హారతులు పట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు పీపుల్ కూడా అర్థమవుతుంది ఎవరు ఫిల్మ్లో స్టార్సో, ఎవరు రియల్ స్టార్సో. ఇది పక్కన పెడితే రజనీకాంత్ గారు గవర్నర్ కావడానికి అర్హతలు ఉన్నాయా అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది. అసలు ఈ పుకారికి మేజర్ కారణం ఏంటి? ఆల్మోస్ట్ ఇది రియాలిటీలోకి రాబోతోందని అని చాలామంది చెప్తున్నారు. దీనికి మేజర్ కారణం ఆయన రీసెంట్ సినిమా జైలర్ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆయన టూర్కి వెళ్ళటం, చాలా ప్రాంతాలకి, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ని కలవటం, ఆయన కాళ్ళకి రజనీకాంత్ అంతటి సూపర్ స్టార్ దండం పెట్టడం, ఇవన్నీ కూడా చాలామంది డిస్కస్ చేస్తున్నారు పబ్లిక్లో. ఇవి పక్కన పెడితే గవర్నర్ పోస్టుకు ఉండాల్సిన అర్హతలు ఏంటి? భారత రాజ్యాంగంలో ఒక ముఖ్యమైన పోస్టు గవర్నర్ పోస్టు. యాక్చువల్గా అంత ముఖ్యమైన పోస్టుకి ప్రత్యేకమైన అర్హతలు అంటే ఏం లేవు. సిటిజన్ ఆఫ్ ఇండియా, 35 years ఆఫ్ ఏజ్, భారత పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల వయసు దాటి ఉండాలన్నమాట. అంతే, అంతకు మించిన క్వాలిఫికేషనే లేదు. సో అండ్ గవర్నర్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గవర్నర్కి ఎన్నిక లేదు. డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు చెప్తే వాళ్ళే గవర్నర్ అవుతారు. గవర్నర్ విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్ అని చెప్పి ఆర్టికల్ 155 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుందన్నమాట. సో మీరు చూశారు చాలామంది టవరింగ్ పర్సనాలిటీస్ చాలా సందర్భాల్లో గవర్నర్స్ అయ్యారు. సరోజిని నాయుడు గారు, విజయలక్ష్మి పండిట్. అంతెందుకు మనం చూస్తే సివిల్ సర్వీసెస్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఫారిన్ సర్వీస్ ఆఫీసర్లు, అలానే మిలిటరీ ఆఫీసర్స్ కూడా కొంతమంది లెఫ్టినెంట్ గవర్నర్స్ అయ్యారు. మనం చూసాం. ఉదాహరణకి ఇంతకుముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో నరసింహన్ గారు గవర్నర్గా ఉండేవాళ్ళు. తర్వాత ఆంధ్ర తెలంగాణ విభజన అయిన తర్వాత కూడా 2 రాష్ట్రాలకి ఆయన గవర్నర్గా ఉన్నారు. ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అనమాట. అలానే కొన్నిసార్లు మాజీ సీఎంలు కూడా గవర్నర్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి రోషయ్య గారు. అంతేకాకుండా పాలిటిక్స్లో బాగా ఒక పార్టీకి లాయల్గా ఉండి సేవ చేసిండి వాళ్ళు పొలిటికల్ సర్కిల్స్లో వాళ్ళకు మంచి పేరుండి కూడా వాళ్ళు గవర్నర్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి తమిళిసై గారు కూడా మనం చూస్తే కనుక. అలానే షీలా దీక్షిత్ ఆవిడ సీఎంగా ఉండి తర్వాత గవర్నర్ అయ్యారు. అండ్ కొన్ని సందర్భాల్లో జడ్జిలు కూడా గవర్నర్లు అయ్యారు. ఉదాహరణకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫార్మర్ సీజే సదాశివం గారు కూడా గవర్నర్ అయ్యారు. అంటే జడ్జెస్ నుంచి వచ్చారు, బ్యూరోక్రాట్స్ నుంచి వచ్చారు, పొలిటీషియన్స్ నుంచి వచ్చారు, ఇలా రకరకాల ఫీల్డ్స్ నుంచి గవర్నర్స్ అయ్యారు. వాళ్ళ ఎక్స్పర్టైజ్. సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం గవర్నర్ షుడ్ హ్యావ్ ఎ టవరింగ్ పర్సనాలిటీ, ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉన్న వ్యక్తి, అందులోనూ ఆ రాష్ట్రానికి చెందని వ్యక్తి అయి ఉండాలి. అండ్ గవర్నర్ యాక్టివ్ పాలిటిక్స్లో ఉండి ఉండకూడదు. యాక్చువల్గా గవర్నర్గా అపాయింట్ చేసే ముందు ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉండి ఉండకూడదు అనమాట. దాంతోపాటు గవర్నర్ అనే వ్యక్తి మోస్ట్లీ కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి చాలా వరకు అని అంటుంటారు. కానీ చాలా సందర్భాల్లో గవర్నర్ పోస్టు ఆక్యుపై చేసిన తర్వాత కూడా వాళ్ళు పక్షపాత ధోరణి చూపిస్తుంటారు, ముఖ్యంగా రాజకీయ పక్షపాత ధోరణి. ఆర్టికల్ 356 ప్రెసిడెంట్స్ రూల్ విధించేటప్పుడు, తర్వాత ఆర్టికల్ 163 ప్రకారం ఎక్కడైనా వాళ్ళు విచక్షణ డిస్క్రిప్షన్ వాడేటప్పుడు, ఆర్టికల్ 200 బిల్స్ సంతకాలు పెట్టాల్సి వచ్చినప్పుడు, ఆర్టికల్ 200 ప్రకారం 201 ఏదైనా కొన్ని బిల్స్ ప్రెసిడెంట్ యొక్క పరిశీలన కోసం రిజర్వ్ చేసినప్పుడు, ఇలాంటి చాలా సందర్భాల్లో గవర్నర్ పాత్ర ఈ మధ్య బాగా కాంట్రవర్సీ అవుతుంది. ముఖ్యంగా కేరళ గవర్నర్, తమిళనాడు గవర్నర్, తెలంగాణ గవర్నర్, మహారాష్ట్ర గవర్నర్, వెస్ట్ బెంగాల్ గవర్నర్, చాలా అంశాల్లో మనం ఇవన్నీ చూస్తున్నాం అనమాట. సో ఫిల్మ్ స్టార్స్ గవర్నర్స్ కావచ్చు, ఎక్కడ అబ్జెక్షన్ లేదు. కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, కాన్స్టిట్యూషనల్ డిస్క్రిప్షన్ అనేది వాళ్ళు సరిగ్గా పాటిస్తే ఎవరైనా గవర్నర్ కావచ్చు.
కాకపోతే ఆ గవర్నర్ అయ్యే వ్యక్తికి టవరింగ్ పర్సనాలిటీ ఉండాలి, అండర్స్టాండింగ్ సిస్టమ్స్ ఉండాలి, గవర్నెన్స్ మీద ఒక అవగాహన ఉండాలి. అటువంటి వ్యక్తులు అయితే గవర్నర్ అయితే రజనీకాంత్ గారైనా, రేపు చిరంజీవి గారైనా, ఇంకొక వ్యక్తి అయినా, XYZ అయినా సరే ఆ పొజిషన్లో వాళ్ళు మంచి డిస్క్రిప్షన్ వాడగలగాలి, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ కాపాడగలగాలి. అలాంటి వ్యక్తులు గవర్నర్గా రావాలని మనం కూడా కోరుకుందాం తెలుగు రాష్ట్రాలకి. మీ అందరికీ ఒక శుభవార్త. ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 రాస్తున్నారో మీ అందరికీ కూడా CSB IAS అకాడమీ తరఫున ఒక గుడ్ న్యూస్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2కి కోచింగ్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్. ఎవరైతే లైవ్ స్ట్రీమింగ్కి అటెండ్ కాలేకపోతారో వాళ్ళకి రికార్డెడ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దాదాపు 1 year పాటు మీకు ఆ రికార్డ్స్ మీతోనే ఉంటాయి. అటువంటి గోల్డెన్ ఆపర్చునిటీతో CSB IAS అకాడమీ మీకు ఒక కోచింగ్ స్టార్ట్ చేస్తుంది September 21వ తారీఖు నుంచి. గ్రూప్ 1, గ్రూప్ 2 కాంబో కోచింగ్ అన్నమాట. ఇది దాదాపు 3 నుంచి 4 నెలల పాటు ఉంటుంది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటే గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి, గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఈ కోచింగ్ ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్కే మీకు ఫస్ట్ 5 days September 5th మార్నింగ్ 10 o'clockకి ఈ యాప్ ఓపెన్ అవుతుంది. ఈ వీడియో కింద ఫస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో, ఫస్ట్ కామెంట్ బాక్స్లో ఒక యాప్ లింక్ మీకు ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు.